హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నిజంగా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడైతే ఏం చేస్తున్నానో, మా ఇంటికి ఎవరు వచ్చారో వాళ్ళకి ఏమి ఇస్తున్నానో మీకైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇంకో ఫ్రెండ్స్, స్టవ్ మీద టీ పెట్టాను నేను. ఇదిగోండి వాటరు. రే తల్లి ఉండమ్మా, ఉండు. ఇంకో రే తల్లి. వదినకి వాటర్ ఇదిగోండి. మా వదిన గారండి ఇవిడి, మా పెద్ద వదిన గారు. మా ఆయన గారికి అక్క అండి, సొంత అక్క అనమాట. మా పెద్ద వదినండి, బేబీ వదిన పేరు మీకు తెలుసు కదండి, సుబ్బలక్ష్మి విలేజ్ హోము వదిన. ఇప్పుడే వచ్చింది, మంచినీళ్ళు ఇచ్చాను అనమాట. వదిన వచ్చింది కదండి, వదిన కోసం అయితే టీ అయితే పెట్టాను నేను. వదినకి భోంచేది కానీ వదిన అని అన్నాను. భోంచేది కానీ వదిన అంటే నేను భోంచేసేసి వచ్చానమ్మా, డ్యూటీ పని మీద వచ్చాను. వదిన ఆశా వర్కర్ కదండి వదిన, డ్యూటీ పని మీద వచ్చాను అనేసి అని అంది. సరే వదిన టీ అయినా పెడతాననేసి టీ పెట్టాను అనమాట. అక్కడ మా అత్తయ్య గారు మామయ్య గారు కూర్చొని ఉన్నారండి. వదినకైతే టీ తీసుకెళ్తున్నాను ఇప్పుడు. టీ పోసి టీ అయితే ఇస్తానండి వదినకి. టీ తాగేసి వెళ్ళిపోతానమ్మా, డ్యూటీ పని ఉన్నది కదా, మళ్ళీ వెళ్ళిపోవాలి, హాస్పిటల్కి వెళ్ళాలి అనేసి అని అంది. అనుకోకుండా వచ్చిందండి వదిన. నాకు ఇద్దరు వదిన గారులు అండి. ఒక పెద్ద వదిన గారి పేరు ఈ వదినేనండి, పెద్ద ఆవిడ, బేబీ వదిన. ఇంకో వదిన ఉన్నదండి సుశీల వదిన. ఆ వదిన కూడా నన్ను చాలా బాగా, ఇద్దరు కూడా చాలా బాగా చూసుకుంటారండి, చాలా ప్రేమగా చూసుకుంటారు. ఆ వదిన పేరు వచ్చేసి సుశీల వదిన అండి. మా చిన్న వదిన పేరు సుశీల వదిన. ఆ వదిన కూడా జాబ్ అయినండి, నర్సు గారు ఆవిడ. ఇదిగోండి వదినకైతే టీ తీసుకెళ్తున్నాను. టీ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. మాట్లాడుకుంటున్నారండి. ఇదిగో మా అత్తయ్య గారు, ఇదిగోండి మావయ్య గారు, మీకు తెలుసు కదా. ఇంకోండి వదినకి టీ ఇస్తున్నాను, తీసుకోదు తీసుకోమా. ఇదిగో ఆ గదిలో వంటగదిలో ఆడుకుంటాను. తీసుకో. తాగండి. మళ్ళీ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి వదినా, ఇంటికి వెళ్ళిపోతావా? అయిపోయిందా డ్యూటీ టైము? డ్యూటీకి వెళ్ళమన్నా. అదే ఈ టైంలో మళ్ళీ డ్యూటీకి వెళ్తావు కదా, టీ తాగేసి మళ్ళీ డ్యూటీకి వెళ్తావేమో అని అనుకున్నాను నేను. ఇంటికి వెళ్ళిపోవాలి అయితే. సరే తాగైతే మళ్ళీ వస్తాను. సరే అన్నీ ఫోన్ చేస్తాడనా? బాపుకి టీ ఇచ్చి అన్నాడు అమ్మ. నడు బాపుకి టీ ఇచ్చి అన్నాడు. బాపు టీ తాగుతుంది పదా. వదినా వదినా బండి మీద దించమంటావా, రిక్షాలో వెళ్తావా? అయితే మీరు దించేసరండి, మీరు దించేయండి. సరే అన్నాడు, నీకు రిక్షా గంటాలి కదా. బాపుకి బాయ్ చెప్పండి. ఏ మా చిన్నోడు పెద్దోడు. మా మామయ్య గారిది రిక్షా అండి. ఇదిగో మామయ్య సెంటర్కి వెళ్తున్నారు. వదినా జాగ్రత్తగా వెళ్ళరు, పిల్ల జాగ్రత్త.